హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. వాస్తవానికి చూసుకున్నట్లయితే సార్ అసలు ఈ మెడ్జిలా అనేది ఏంది అసలు ఈ మెడ్జిలా అనేది అసలు ఏ విధమైనటువంటి పని అనేది ఆపరేటింగ్ చేస్తుంది ఇక్కడ అన్నట్టు సార్. జస్ట్ సార్ ఇక్కడ ఉన్నటువంటి మెడ్జిలా అనేది సార్ ఒక ఫర్మ్ పేరు సార్, ఇది ఒక రిజిస్ట్రేషన్ కాబట్టినటువంటి పేరు ఇది. మరి మెడ్జిలా అనేది సార్ ఇక్కడ కంప్లీట్గా ఒక మెడికల్ షాప్ సార్. ఇక్కడ ఈ మెడికల్ షాప్కు మన మెడ్జిలా అనే పేరు మట్టుకు ఉంటుంది. ఈ మెడ్జిలా అనే పేరు మీద సార్ మనము రాబోయేటువంటి రోజు లోపల కొన్ని వందల నుంచి వేల సంఖ్య లోపల ఈ మెడికల్ షాప్స్ అనేవి మనం పెట్టబోతున్నాం మన కంపెనీ ద్వారా. మరి వాస్తవానికి సార్ మనం ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతికున్నటువంటి ప్రతి మనిషికి ఏదో ఒక రోజు సార్ ఇక్కడ శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే డిజార్డర్స్ సార్ ఏవన్నా కానీ వచ్చేటువంటి అవకాశము ఎంతవరకైనా ఉంది సార్. మరి అలాంటప్పుడు సార్ ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఇక్కడ మెడికేషన్. మరి ఆ మెడికేషన్ అనేది సార్ ఇక్కడ మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి పరిస్థితుల అవగాహన మేరకు మనకు ఒక మందుల చీటీ అనేది రాసిస్తాడు సార్. మరి అతను మరి ఆ చీటీని తీసుకెళ్ళి సార్ మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ హాల్స్ ఏవైతే ఉన్నాయో సార్ అందులో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ మనం పర్చేజ్ చేసుకొని మనము తిరిగి ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం సార్. మరి అదే సార్ ఇక్కడ ఒక్కసారి కాకుండా మన ఇంట్లో 10 మంది ఉంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల ద్వారా ఎన్నోసార్లు కూడా సార్ 1, 2 సార్లు కాకుండా 100, 1000 కాకుండా సార్ లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మెడిసిన్స్ను సార్ మనం బయట కొంటున్నాం. మరి ఈ విధంగా కొనడం వల్ల అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఓనర్ కానీ, అక్కడ ఉన్నటువంటి కంపెనీ కానీ, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, అంటే టోటల్గా ఇండస్ట్రీ మట్టుకు బాగుపడుతుంది తప్పితే కానీ అక్కడ ఉన్నటువంటి కస్టమర్ మట్టుకు సార్ కస్టమర్ ద్వారానే ఆ కంపెనీ ఇండస్ట్రీ బాగుపడుతుంది కానీ కస్టమర్ మట్టుకు సార్ ఇప్పుడు కస్టమర్ లాగానే ఉండిపోతుండు. మరి బికాస్ ఆఫ్ దీని అంతా కూడా సార్ ఇక్కడ దృష్టిలో ఉంచుకొని మనకి మెడ్జిలా అనేది ఏదైతే ఉందో సార్ ఈ కంపెనీని అద్భుతంగా తీర్చిదిద్ది మనకు ముందుకు తీసుకొచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో సార్ మన కంపెనీ CMD అయినటువంటి మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారికి ప్రతి ఒక్కరి తరపున సార్ మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సార్ మనము తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఆ మెడికల్ హాల్కు ఒక్కసారి కనుక మనం మార్చినట్లయితే అంటే మన మెడ్జిలా కనుక వచ్చినట్లయితే మరి మెడ్జిలా ఏదైతే ఉందో సార్ మన మెడికల్ హాల్ లోపల మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన కంపెనీ ద్వారా మనకు బెనిఫిట్స్ అనేటి అంటే ఆర్థిక పరమైనటువంటి లాభాలు అనేటి వచ్చే అవకాశం ఉంది సార్. మరి అది ఏ విధంగా వస్తాయనంటే సార్ ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ పేరు వచ్చేసరికి ఇక్కడ మరోసారి మెడ్జిలా అని అనుకుంటున్నాం. మరి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి 2025లో వచ్చినటువంటి ఒక మంచి అవకాశం సార్ ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇది ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ సార్, అసలు మనం ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక నెట్వర్క్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ సార్. అంటే చాలా మందికి కూడా MLM అంటే కన్నా సార్ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అనగానే అందరికీ దాదాపుగా పరిచయం ఉంటుంది. మరి మన కంపెనీ కూడా సార్ టోటల్గా మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ విధానం ద్వారానే మనం ఇక్కడ మెడిసిన్స్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ అనగానే చాలా మందికి ఒక అపోహ అనేది ఉంది సార్. అంటే ఇక్కడ మనం జాయిన్ కావాలా, మనతో పాటు ఒక 4గురిని జాయిన్ చేయాలా, ఆ విధంగా వచ్చేసి కంపెనీకి డబ్బులు కడితే మనకు డబ్బులు కంపెనీ ఇస్తుంది. రేపటి రోజు సార్ ఈ విధంగా చేస్తూ ఎన్నో కంపెనీలు అనేది వెళ్ళిపోవడం జరిగిందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సార్ ఈ రకంగా కాకుండా మన కంపెనీ వచ్చేసి సార్ లీగల్గా అన్ని సర్టిఫికేషన్స్ తోని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి చీటింగ్ చేయకుండా కంపెనీ అనేది ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ సార్ ఇక్కడ మనము బయట మార్కెట్ చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ బేస్డ్ మీద వచ్చినటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి సార్. అయితే ఇక్కడ కొన్ని మనీ టు మనీ సర్క్యులేషన్ మీద వచ్చినటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి సార్. మనది వచ్చేసి సార్ కంప్లీట్గా ప్రోడక్ట్ బేస్ సార్ ఇది. మరి ప్రోడక్ట్ అనగానే సార్ చాలా కంపెనీలు వచ్చినాయి మార్కెట్లో, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మట్టుకే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ సార్ మనం రేపటి రోజు వాటిని సార్ మనము అంటే ప్రమోట్ చేయాలా, అంటే వేరే వాళ్ళకి ఇప్పియాలి సార్ ఇక్కడ. మరి ఆ ప్రోడక్ట్ అనేది సార్ ఇక్కడ రేపటి రోజు అది పని చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి చేసినా కానీ సార్ అక్కడ ప్రోడక్ట్ అనేది కొత్తది కాబట్టి మార్కెట్ లోపల అది సాధ్యమైనంత తొందరగా అంటే చాలా వ్యక్తుల దగ్గరికి రీచ్ కాలేకపోతారు సార్. ఎందుకు? బికాస్ ఆఫ్ అది మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ కాబట్టి. మరి అలాంటి ప్రోడక్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కొన్ని రోజుల లోపల అది ఆగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ మన కంపెనీకి వచ్చేసరికి ఇక్కడ ప్రజెంట్ ఈ రోజు ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ తనకు కావాల్సినటువంటి మెడిసిన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి మెడికల్ షాప్ లోపల తీసుకుంటుండ్రో అన్ని రకాలైనటువంటి మెడికేషన్స్ ఇక్కడ కంప్లీట్గా మనకు జనరిక్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి.
మరి ఆ జనరిక్ మెడిసిన్ సార్ ఇక్కడ మన కంపెనీ ద్వారా సార్ మనం ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. తప్పితే కంపెనీ ప్రోడక్ట్ అనేది సార్ ఒక్కటి కూడా ఉండదు. అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ జెన్యూన్‌గా బయట కంపెనీ సార్ ఇప్పుడున్నటువంటి మంచి వెల్ నోన్ కంపెనీస్ ద్వారా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ జనరిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవే ప్రొడక్ట్‌ని సార్ ఇక్కడ మనము కంపెనీ ప్రమోట్ చేస్తుంది. అవే ప్రమోట్ చేసినటువంటి మెడిసిన్ సార్ ఇక్కడ మనం తీసుకుంటూ ఎదుటి వ్యక్తి సార్ తీసుకోమని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. జస్ట్ ఒక షాపు చేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. మరి ఈ కంపెనీకి వచ్చేసరికి ఇక్కడ మనకు అవసరాన్ని బట్టి సార్ ఇక్కడ చాలా మంది కూడా ఒక కస్టమర్ లాగా సార్ మనం ఇక్కడ మెడిసిన్ పర్చేజ్ చేస్తే మనకు కంపెనీ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇవ్వదు. మరి పర్టికులర్గా మన కంపెనీ కూడా ఏమంటుందంటే సార్ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి యాజ్ ఎ కస్టమర్గా కాకుండా సార్ ఒక డిస్ట్రిబ్యూటర్గా రమ్మని చెప్తుంది సార్. మరి ఇక్కడికి వచ్చేసి వన్స్ ఒక్కసారి కనుక ఒక మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉంటే సార్ ఒక $30 కానీ లేదు అనుకుంటే సార్ ఒక జస్ట్ ఒక $2,700 కానీ సార్ మన కంపెనీకి ఎప్పుడైతే మనం పే చేస్తామో ఇమ్మీడియట్గా సార్ మనకు ఆన్లైన్ లోపల ఒక ఐడి నెంబర్ అనేది సార్ మీకు ఇష్యూ అవుతుంది మీ పేరు మీద. మరి ఈ విధంగా ఇష్యూ అయినటువంటి ఐడి నంబర్ ఏదైతే ఉందో మనం ఇచ్చినటువంటి కంపెనీకి మనం పే చేసినటువంటి $2,700 మీ ఐడి పైన లోడ్ అయి ఉంటాయి సార్. అవి డబ్బులు ఎక్కడికి పోవు. మరి ఆ $2,700 మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని అంటే సార్ రేపటి రోజు మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు బయట మెడికల్ షాప్లో కాకుండా మనకున్న అందుబాటులో ఉన్నటువంటి మన మెడ్ జిల్లా లోపల మన మెడ్ జిల్లా మెడికల్ హాల్ లోపల మీరు మీ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ₹100 తీసుకుంటారా, 200 తీసుకుంటారా, లేకపోతే 500 తీసుకుంటారా, లేదు ఒకేసారి $2,700 మీరు పర్చేజ్ చేస్తారా అంటే మీరు ఇచ్చినటువంటి $2,700 కంప్లీట్గా జీరో అయిపోయేంత వరకు సార్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మెడిసిన్స్ అనేది మనం తీసుకొని వాడుకుంటున్నాం. అంటే ఈ రకంగా సార్ మనం వాడుకోవడం వల్ల కంపెనీకి డబ్బులు ఇచ్చినాం, తిరిగి సార్ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని తీసుకున్నాం. మనకు కావాల్సిన ప్రోడక్ట్నే తీసుకుంటున్నాం సార్. ఇక్కడ కంపెనీ ఏ ప్రోడక్ట్ ఇవ్వదు. మరి ఇక్కడ లయబిలిటీ లేదు, కంపెనీ దగ్గర సార్ మన రూపాయలు లేవు. మరి ఇక్కడికి వచ్చేసి మరి ముందుగా సార్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కంపెనీకి $2,700 మనం ముందుగా పే చేస్తున్నాం. మరి ఇక్కడ బయట మార్కెట్ సార్ అవసరాన్ని బట్టి తీసుకుంటున్నాం, అక్కడ ఎలాంటి అవకాశం లేదు. మరి ఇక్కడ ముందుగా మనం $2,700 కంపెనీకి పే చేయడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి అవకాశం అనేది సార్ ఆపర్చునిటీ అనేది కంపెనీ ద్వారా మనకు దొరుకుతుంది. మరి వాస్తవానికి అవకాశం ఏంది, మరి బయట ఉన్నటువంటి షాప్ను ఒక్కసారి చేంజ్ చేసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకు కంపెనీ వచ్చేసి ఒక 7 రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. 7 రకాలైనటువంటి బెనిఫిట్స్ని డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులోపల వచ్చేసరికి ఇక్కడ మొదటిగా సార్ మనకు బూస్టర్ బోనస్ అనేది ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా స్పాన్సర్ బోనస్, మ్యాచింగ్ బోనస్, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ర్యాంక్ బోనస్, బొనాంజా బోనస్ సార్ ఇక్కడ చివరికి వచ్చేసరికి రీపర్చేజ్ బోనస్ అనేది ఇస్తుంది సార్. మరి మనం ఈ కంపెనీకి సార్ ఏ విధంగా అయితే ఒక $2,700 కట్టి మనం ఒక ఐడి నెంబర్ తీసుకున్నామో మరి ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చినామో సార్ కంపెనీకి, మరి ఇదే పనిని సార్ మనకు సంబంధించినటువంటి వ్యక్తులు మన కుటుంబ సభ్యులే కానీ మన ఫ్రెండ్సే కానీ మన నైబర్హుడ్సే కానీ సార్ ఇక్కడ వాళ్ళకి సార్ ఇక్కడ మనము ప్రమోట్ చేసుకోవచ్చు సార్ దీన్ని. మరి ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ మొదటిగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ స్పాన్సర్ బోనస్. మరి స్పాన్సర్ బోనస్ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది సార్ ఇక్కడికి వచ్చేసి మీరు ఏ విధంగా అయితే సార్ కంపెనీకి పరిచయం అయినరో మీకున్నటువంటి రిలేషన్ లోపల ఏ ఒక్క వ్యక్తికైనా సార్ ఇక్కడ జూమీటిక్ కానీ లేకపోతే ఫిజికల్గా కానీ మనకున్నటువంటి కాన్సెప్ట్ని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా సార్ నచ్చి వాళ్ళు కూడా సార్ కంపెనీకి ఒక $2,700 పే చేసినట్లయితే వాళ్ళకు కూడా సార్ ఆన్లైన్ లోపల ఐడి నంబర్ అనేది వాళ్ళు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ సార్ ఇక్కడ కంపెనీకి యాడ్ అయ్యింది అని అంటే దానికి సార్ కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ మీరే చేసిండ్రు, మీడియేటర్ వర్క్ మీరే చేసిండ్రు. అంటే ఇక్కడ మీ రెఫరల్ మిన్ యొక్క ఐడి అనేది క్రియేట్ కాబడ్డది కాబట్టి అక్కడ నుంచి తాను పేమెంట్ చేసినటువంటి $2,700 ఏవైతే ఉన్నాయో సార్ అతని నుంచి సార్ 5% సార్ మీకు ఇమ్మీడియట్గా మీ వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది. 5% అంటే సార్ ఇక్కడ $1.5 కానీ లేదు అనుకుంటే సార్ ఒక $135 కానీ సార్ ఇక్కడ అదే టైం లోపల యాక్టివేషన్ ఇటు కాగానే అక్కడ సార్ ఇమ్మీడియట్గా వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది. అంటే చూడండి సార్ ఇక్కడికి వచ్చేసి ప్రతి వ్యక్తి కూడా రోజు కూడా సార్ తెలియకుండా సార్ ఇట్లాంటి పనులను మనం ఎన్నో చేస్తున్నాం మార్కెట్లో. మరి మనం షర్ట్ కొనుక్కున్నా లేదంటే ఎవరన్నా సారీ తీసుకున్నా లేకపోతే ఏదైనా ఐటమ్ కొనుక్కున్నా కానీ
ఏ షాప్‌లో తీసుకుంటే పలానా XYZ షాప్‌లో తీసుకున్నాం అని చెప్తున్నాం. మరి అక్కడ 1 రూపీ కూడా డెలివరీ అయితలేదు. అంటే బెనిఫిట్ వత్తలేదు మనకు. మరి ఇదే పని సార్ ఇక్కడ మనం చేయడం వల్ల ఇమ్మీడియేట్‌గా సార్ మీకు మరుసటి వారం గాదు, మరి వచ్చే నెల కాకుండా అదే వచ్చేటువంటి మినిట్ లోపట మీకు 5% బోనస్ అనేది మీ వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతది. మరి ఈ విధంగా సార్ మీకొచ్చేసి ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యక్తిని బట్టి సార్ ఇక్కడ పరిచయాలను బట్టి ఒక వ్యక్తికి 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. సార్ ఇక ఎంతో మంది పరిచయాలు ఉంటారు. మరి బ్రతికున్న ప్రతి మనిషికి కూడా మనకు మెడిసిన్ అనేది అవసరమే కాబట్టి దీన్ని ఈజీగా మనం ప్రమోట్ చేయగలుగుతున్నాం. మరి ఈ విధంగా మీరు ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులు, 30 వ్యక్తులు మీరు ఎంతమందిని సార్ కంపెనీకి ప్రమోషన్ ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా 5% సార్ మీకు బోనస్ కింద $1.5 అనేది టైం లోపల మీ వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతది సార్. ఇది సార్ మనకు కంపెనీ ద్వారా వచ్చేటువంటి మొట్టమొదటి బోనస్ సార్ ఇది. దీన్నే మనం స్పాన్సర్ బోనస్ అని అంటున్నాం సార్. ఇది అన్‌లిమిటెడ్ సార్. మీరు ఎంతమందినైనా మీరు ఇక్కడ స్పాన్సర్ చేయొచ్చు. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడికొచ్చేసి మన కంపెనీ ముందుగా మాట్లాడుకున్నట్టు సార్ ఇక్కడ మన నెట్వర్క్ మార్కెటింగ్ అని అనుకున్నాం సార్. ఇట్స్ నాట్ ఏ ట్రెడిషనల్ మార్కెటింగ్. మనది కంప్లీట్‌గా సార్ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ సార్. మరి ఈ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అనగానే చాలా మందికి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అన్ని కంపెనీలకు కాకుండా సార్ మన డిఫరెంట్ మనది వచ్చేసి సార్ ఇక్కడ ఇది యూని లెవెల్ గాని ఇంకా ఏదో చాలా అంటే ఇక్కడ పదాలనేటివి ఉంటాయి. మనది కంప్లీట్‌గా సార్ ఇది బైనరీ ప్లాన్ సార్. బైనరీ అనగానే జస్ట్ మీ ద్వారా వచ్చేటువంటి రెఫరల్స్ ఏవైతే ఉంటాయో అది సార్ కంప్లీట్‌గా లెఫ్ట్ టు రైట్ సార్. అంటే మీకు మొదటగా వచ్చినటువంటి వ్యక్తి లెఫ్ట్ సైడ్ ఉంటాడు. రెండవ వ్యక్తి వచ్చినటువంటి సార్ రైట్ ఉంటాడు. అంటే ఇక్కడికొచ్చేసి ఒక లెఫ్ట్ టు రైట్ ప్లాన్ సార్ మనది. మరి ఈ విధంగా సార్ మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సార్ రేపటి రోజు ఈ రోజు జరిగినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో ఎంతమంది అయితే యాక్టివేషన్ అయిపోయినరు ఈ రోజు లోపట లెఫ్ట్ సైడ్ ఎంతమంది యాక్టివ్ అయినరు, రైట్ సైడ్ ఎంతమంది యాక్టివ్ అయినరు. అంటే మొదటగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ సపోజ్ సార్ ఇక్కడ మీరు ఒక జత గనక ఈ రోజు కంప్లీట్ అయిపోతే రేపటి రోజు సార్ మీకు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ పైన మీకు 10% సార్ ఇక్కడ అంటే $3 ఇవ్వడం జరుగుతది సార్. $3 అంటే ఎంత సార్ ఇండియన్ కరెన్సీలో $270 సార్. ఈచ్ $1 $90 వాల్యూతో మన కంపెనీ అనేది మన వాలెట్‌కి ఇవ్వడం జరుగుతది. మరి ఈ విధంగా సార్ మీ ద్వారా వచ్చేటువంటి స్పాన్సర్స్ కూడా రేపటి రోజు మరి వాళ్ళ పరిచయాలను కూడా మన కంపెనీకి పరిచయం చేస్తూ డిస్ట్రిబ్యూషన్‌షిప్ అనేది ఇప్పియడం జరుగుతది. మరి ఈ విధంగా ఇప్పియడం వల్ల ఏమైతది సార్ ఇక్కడ మీ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ముందుకెళ్తది సార్. మరి ఏ విధంగా అయితే సార్ ఇక్కడ టైం లిమిట్ లేకుండా ఎలాంటి రీపర్చేజ్ లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు మీ కమ్యూనిటీ కలిపి రోజు ఈ విధంగా సార్ వర్క్ ప్రోగ్రెస్ జరుగుతున్న కొద్దీ మీకు ఇక్కడ సార్ లెఫ్ట్ వింగ్ లోపల, రైట్ వింగ్ లోపల సార్ మెంబర్స్ అనే వాళ్ళు యాడ్ అవుతూ ఇక్కడ యాక్టివేషన్ కావడం జరుగుతది. ఇక్కడ మరి ఆ విధంగా తిరిగి యాక్టివేషన్ అవుతున్నటువంటి పీరియడ్ లోపల సార్ మొదటిగా సార్ ఒకటో జత నుంచి పడితే 250 జతల వరకి మన కంపెనీ అనేది సార్ ఇక్కడ 10% అంటే $3 ఇవ్వడం జరుగుతది సార్. ఎవరైతే సార్ ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ లోపల లెఫ్ట్ సైడ్ 250 రైట్ సైడ్ సార్ 250 కంప్లీట్ అంటే మీరు 250 జతలు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకున్నారో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క జతకి 15% సార్ అంటే $4.5 అంటే మన ఇండియన్ కరెన్సీ లోపల $405 ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడ డెప్త్‌కి వెళ్ళిన కొద్ది సార్ ఇక్కడ ఏమవుతుంది పర్సెంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఎవరైతే సార్ ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేస్తూ 2500 జతలు గనక క్రాస్ అయిపోతే సార్ అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క జతకి 20% అంటే సార్ ఇక్కడ డబుల్ అంటే ఇక్కడ $3 బదులు $6 అంటే సార్ ప్రతి జతకి మీకు $540 సార్. ఇది మీకు ఈ రోజు ఎన్నైతే జతలైనా సార్ రేపటి మరుసటి దినం లోపల అంటే తెల్లవారి మీ అకౌంట్‌కి ప్రతి ఒక్క జతకి 20% సార్ అంటే $66 సార్ మీ అకౌంట్‌కి ఇవ్వడం జరుగుతది. అంటే ఇక్కడ సార్ ఈ మ్యాచింగ్ బోనస్ లోపల సార్ ఏ కంపెనీకి లేనటువంటి ఒక గమ్మత్తు మన కంపెనీలోకి ఉంది సార్. ప్రతి ఒక్క కంపెనీకి వచ్చేసరికి ఇక్కడ బైనరీ ప్లాన్ అనగానే అయితే ₹10 ₹20 ₹100 సార్ అన్‌లిమిటెడ్‌గా సార్ వాళ్ళు అంతే ఇస్తారు సార్ ఏ డెప్త్‌కి వెళ్ళినా గాని. కానీ మా కంపెనీ వచ్చేసి మొదటి లెవెల్ లోపల 10% తీసుకొని తర్వాత వచ్చేసి 20% సార్ మనకి ఇవ్వడం అంటే 10-20% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ డెప్త్‌కి వెళ్ళినప్పుడు మన కమిషన్ బేస్ అనేది బోనస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సీనియర్ సర్వీస్ అనేది డెప్త్ లోపల ఇవ్వడం జరుగుతది. అంటే ఇక్కడ ఏమైతుంది సార్ ఇక్కడ మనకు సర్వీస్‌తో పాటు మన ఇన్‌కమ్ కూడా అందరి ఇన్‌కమ్ కూడా డెవలప్ కావడం జరుగుతుంది సార్. ఈ విధంగా సార్ మనకు మ్యాచింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి సార్ ఇంకొక ఇన్‌కమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు ఏ కంపెనీ కూడా పెట్టనటువంటి ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ ఉంది సార్ మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సార్ ఇక్కడ మనం బూస్టర్ బోనస్ అని అంటున్నాం సార్.
మరి బూస్టర్ బోనస్ ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే కంపెనీ వచ్చేసి, మరి ఈ రోజు లోపల తీసుకున్నట్టయితే సార్ మామూలుగా ఎంత చిన్న కంపెనీ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా జనాల లోపలికి ఎళ్ళాలని అన్నప్పుడు వాళ్ళ గుర్తింపు అనేది రావాలనంటే అక్కడ ఆఫర్ అనేది పెడతారు సార్. మరి ఆఫర్ అనేసరికి ఇక్కడ బై 1 గెట్ 1 లేకపోతే బై 2 గెట్ 5 అని చెప్పేసి పెట్టగానే జనాలు అక్కడికెళ్ళి ఎగబడి కొంటూ ఉంటారు. మరి ఇక్కడ కూడా సార్ ఆ విధంగా కాకుండా మన కంపెనీ కూడా ఏం చేసిందంటే సార్ ఇక్కడ ఒక సంవత్సరం లోపల ఎంతమంది అయితే సార్ ఈ బూస్టర్ బోనస్‌కి ఎలిజిబుల్ అయితారో వాళ్ళకి సార్ ఇక్కడ ఈ ఇన్‌కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఇస్తుర్రనంటే సార్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే ఈ కంపెనీకి ఒక డిస్ట్రిబ్యూటర్‌గా పరిచయమైనరో, మీరు ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూటర్‌గా పరిచయమైనరో, మీ ద్వారా కూడా సార్ అదే విధంగా మీ రెఫరల్ ఐడీ ద్వారా మీరు ఎంతమందినైతే కంపెనీకి మీరు రెఫర్ చేయగలుగుతుండ్రో, అందులోపల సార్ మీరు మొదటిగా రెఫర్ చేసినటువంటి ఇద్దరికి మీకు సార్ ఇక్కడ ఈ 5% బోనస్ అనేది సార్ మీకు ఇవ్వడం జరుగుతది. అంటే ఇక్కడ $1.5 అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇది ఒక్కసారి కాకుండా సార్ ఇక్కడ ఏందంటే 120 టైమ్స్ సార్ ఇది. 120 సార్లు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఉన్నటువంటి గమ్మత్తు ఇదే సార్ ఇక్కడ. ఏ కమిషన్ అయినా గాని ఒకేసారి మట్టుకే జనరేట్ అయితది. కానీ ఇక్కడికొచ్చేసి మీ ద్వారా రెఫర్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే ఇక్కడ యాక్టివేషన్ అయినరో ఇమ్మీడియేట్‌గా సార్ మీకు వచ్చే వారం సార్ ఇక్కడ ప్రతి మంగళవారం, ట్యూస్‌డే మీకు $1.5 అంటే రూ. 135 చొప్పున 120 సార్లు సార్ అంటే $180 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండియన్ కరెన్సీ లోపల $16,200 ఇస్తుంది సార్. మరి ఒక్కసారి మీ యొక్క పరిచయాలను బట్టి ఇంకొక ఇద్దరిని సార్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేయగలిగితే దానికి అదనంగా సార్ ఇంకొక $1.5 యాడ్ కావడం జరుగుతది. అంటే సార్ ఇక్కడికొచ్చేసి అది కూడా 120 వారాలు ఇస్తారు కాబట్టి మీకు 180కి బదులు సార్ ఇక్కడ $360 వస్తాయి సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మీరు మరొక ఇద్దరిని గనుక మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేయగలిగితే మరొక అదనంగా 1.5 అంటే ఇక్కడ మీకు $4.5 రావడం జరుగుతది. ఇది కూడా సార్ మీకు కలుపుకొని మీకు $540. ఈ విధంగా సార్ మీ యొక్క పరిచయాలను బట్టి, మీ అవసరాన్ని బట్టి మీరు ప్రతిసారి మీరు స్పాన్సర్ చేసేటువంటి ఇద్దరు వ్యక్తులకు 1.5 అనేది మీ వాలెట్‌కి యాడ్ కావడమే జరుగుతది. ఇది 120 వారాలు ఇవ్వడం జరుగుతది సార్. ఇది కూడా ఏందంటే సార్ ఈ సంవత్సరం లోపల కంపెనీ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరం లోపల ఎంతమంది అయితే ఈ విధంగా ఎన్ని బూస్టర్ బోనస్‌లకు ఇక్కడ ఎలిజిబుల్ అయినారో వాళ్ళకి మట్టుకు సార్ ఇక్కడ 30 నెలల పాటు అంటే 2.5 సంవత్సరాల పాటు 120 వారాలు ఇవ్వడం జరుగుతది సార్. ఇది ఒకసారి కంపెనీకి వచ్చేసి అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ సార్ ఇది. ఇది కంపెనీ దృష్టిలోని పెట్టుకొని ఇది మనకు ఒక సంవత్సరం మట్టుకే ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ 4వ ఇన్‌కమ్ కింద సార్ మన కంపెనీ వచ్చేసి చాలా కంపెనీలు సార్ ఈ మార్కెట్‌లో ఇప్పుడు చాలా కంపెనీలు వస్తున్నాయి. మరి రేపటి రోజు సార్ మనం ఏ కంపెనీలో పని చేసినా గాని పని చేయవలసింది జనాల లోపలనే. మరి ఆ జనాల లోపలికెళ్ళి సార్ మనం మార్కెటింగ్ ప్లాన్ అనేది డెలివరీ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి క్వెషన్స్ అనేటివి రేస్ అయితా ఉంటాయి. మరి అందులోపల సార్ మొట్టమొదటిసారిగా క్వెషన్ అనేది సార్ నేనైతే జాయిన్ అయితా మరి నేను జాయిన్ అవుతా సార్ ఒక నలుగురిని నేను కూడా ఇంట్రడ్యూస్ చేయగలుగుతా. మరి అందులోపల సార్ ముగ్గురు పని చేయకపోయినా ఎవరొక్కరు పని చేసినా మరి నాకేమన్నా డబ్బులు వస్తాయా అని అడుగుతారు. మరి సార్ ఆ అవకాశాన్ని సార్ ఇక్కడ కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే సార్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే కంపెనీకి పరిచయం అయినరో, డిస్ట్రిబ్యూటర్ అయినరో అదే విధంగా సార్ మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి మీ ద్వారా సార్ మీ రెఫరల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ద్వారా రేపటి రోజు తను కూడా పని చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి మీరు ఇచ్చినటువంటి 10 మంది గాని, 100 మంది గాని అందులోపల తను ఎవరైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సార్ ప్రతి రోజు కూడా మ్యాచింగ్ బోనస్ అనేది వస్తుంటది కాబట్టి తను తీసుకున్నటువంటి అంటే మీ డైరెక్ట్ రెఫరల్స్ ఎంతైతే మ్యాచింగ్ బోనస్ తీసుకుంటుండ్రో వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద 10% అనేది సార్ ఇమ్మీడియేట్ మరుసటి రోజు మీ వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతది. ఇది సార్ ఇది అన్‌లిమిటెడ్ సార్ ఇది. ఎంతన్నా రావచ్చు సార్ ఇది. ఇది అన్‌లిమిటెడ్ సార్. అంటే ఇక్కడ మీ వింగ్‌లో ఎవరొకరు పని చేసుకున్నా మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ ర్యాంక్ బోనస్ సార్ ఇక్కడ 5వ ఇన్‌కమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎందుకు ఇస్తుంది కంపెనీ అంటే సార్ ఇక్కడ ఏ కంపెనీ అయినా సార్ ఇక్కడ ఇంకా ముందుకు సాగుతుంది అన్నట్టు సార్ అందులోపల వర్క్ చేసుకునే వాళ్ళు అంటే జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ టీమ్‌ను డెవలప్ చేసుకునే వాళ్ళు లీడర్స్ అనేవాళ్ళు డెవలప్ అవుతుంటారు. మరి ఇక్కడ వర్క్ చేసుకునే వారికి సార్ ఇక్కడ గుర్తింపు అనేది చాలా అవసరం. మరి ఆ గుర్తింపుతో పాటు సార్ అదనంగా వాళ్ళకు తిరిగి ఇంకా కూడా సార్ ఇక్కడ వాళ్ళకు పారితోషికం సార్ ఇక్కడ అంటే బోనస్ కింద సార్ అదనంగా ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతది. మరి అది ఏ విధంగా ఇస్తారనంటే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సార్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి
మీ రెఫరల్స్ కానీ లేకపోతే మీ కమ్యూనిటీ ద్వారా వచ్చేటువంటి రెఫరల్స్ కానీ సార్ ఇక్కడ అంటే టోటల్గా మీ టీం ద్వారా లెఫ్ట్ వింగ్లో 100 మెంబర్స్, రైట్ వింగ్లో సార్ 100 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి మీరు ఒక 100 జతలు కంప్లీట్ చేసుకోగలిగినో మీరు సార్ ఇమ్మీడియట్గా ఇక్కడ 1 స్టార్గా కంపెనీ లోపల ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా సార్ మన కంపెనీ వచ్చేసి టోటల్గా 9 స్టార్ వరకు ఇవ్వడం జరుగుతుంది సార్, అంటే 9 స్టార్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే సార్ ఈ విధంగా మీలాగా సార్ ఇక్కడ 100% కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఈ ర్యాంక్ బోనస్ అనేది సార్ ఈ ఒక్క నెల అంటే 1 మంత్ క్యాలెండర్ లోపల ఎంతమంది అయితే సార్ కంపెనీకి లోపల జాయిన్ అయినటువంటి సేల్స్ అయినటువంటి సేల్స్ అంటే ఎంతమంది అయితే జాయిన్ అయినరో ఆ ప్రతి ఒక్క జాయినింగ్ మీద సార్ 1% అనేది తీసి ఈ విధంగా క్వాలిఫైడ్ అయినటువంటి 1 స్టార్ క్యాండిడేట్స్ ఎంతమంది అవుతున్నారు సార్ వాళ్ళకి ఇది డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. ఎప్పటి వరకు ఇస్తారు సార్ అంటే ఇది 50,000 రూపాయలు కంప్లీట్ అంటే ఒక్కొక్క వ్యక్తికి 50,000 రూపాయలు వచ్చేంత వరకు సార్ ఇది ప్రతి నెల 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 ఎంత పర్సెంటేజ్ అయితే సార్ అంత పర్సెంట్ మీకు మొదటి నెల అంటే 1వ తారీఖు నుంచి 2వ తారీఖు 1వ నుంచి 2వ లోపల సార్ మీ అకౌంట్కి అంటే మీకు యాడ్ జరుగుతుంది. మరి అదే విధంగా సార్ ఇక్కడ మీరు మీ కమ్యూనిటీ ఇంకా డెవలప్ చేస్తూ సార్ ఇక్కడ టోటల్గా ఎప్పుడైతే ఒక 200 జతలు కంప్లీట్ చేసుకున్నారో సార్ ఇక్కడ ఈ కంపెనీలో మీకు 2వ ర్యాంక్ వస్తుంది సార్, దాన్ని మనం సెకండ్ ర్యాంక్ అని అంటాం, సెకండ్ స్టార్ అని అంటాం, 2 స్టార్ అని. మరి ఇక్కడ ఈ విధంగా 2 స్టార్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు 1.5% ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఆ మంత్లో జరిగినటువంటి వ్యాపారం మీద 1.5% తీసి వాళ్ళకి సార్ టోటల్గా ఒక్కొక్కరికి ₹1,00,000 వచ్చేంత వరకు సార్ ఈ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ ఇక్కడ నెక్స్ట్ 300 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2% అంటే సార్ ఇక్కడ 2 lakhs వచ్చేంత వరకు. అదే విధంగా సార్ 400 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2.5% సార్ ఇక్కడ 4 లక్షలు వచ్చేంత వరకు. అదే విధంగా సార్ 5 స్టార్ అంటే 500 జతలు సార్ నెక్స్ట్ 3% సార్ వీళ్ళకు 8 లక్షల రూపాయలు వచ్చేంత వరకు. అదేవిధంగా సార్ 6 స్టార్ వచ్చేసి 1000 పేర్స్ వాళ్ళకు 2.5% అంటే ఇక్కడ సార్ ఇక్కడికి వచ్చేసి 16 లక్షల రూపాయలు వచ్చేంత వరకు. 7 స్టార్ 8 స్టార్ 9 స్టార్ సార్ ఈ విధంగా సార్ మనకు టోటల్గా సార్ కంపెనీలో ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఇక్కడ మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకున్నటువంటి ఏరియా సార్ ఇది. ఇక్కడికి వచ్చేసి మీరు మీ కమ్యూనిటీకి ఎంత సర్వీస్ ఇచ్చుకుంటూ ఎంత మీరు బిల్డ్ చేసుకోగలిగితే టోటల్గా సార్ ఇక్కడ ఎవరైతే సార్ 9 స్టార్ వరకు వెళ్ళగలిగినరో వాళ్ళకు వచ్చేసి సార్ ఇక్కడ 1,28 లక్షల రూపాయలు సార్. అంటే టోటల్గా సార్ ఇక్కడ మనకి 2,55,50,000 రూపాయలు సార్ ఓన్లీ ర్యాంక్ బోనస్ మట్టుకే. ఇక్కడ చాలా అంటే చాలా గ్రేట్ సార్. ఇక్కడ ఓన్లీ ర్యాంక్ బోనస్ సార్ ఇక్కడ 2,55,50,000 రూపాయలు ఏ నెల కానేల సార్ ఇక్కడ మనకు తీసుకునేటువంటి అవకాశం మనకు కంపెనీ ఇచ్చింది సార్. మరి ఇక్కడికి వచ్చేసి సార్ ఇక్కడ ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి మరి మన టీంకి సార్ ఇక్కడ మనకున్నటువంటి కమ్యూనిటీకి ఎంత హెల్ప్ చేసినా సరే అంత మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం సార్. ఇక్కడ ర్యాంక్ బోనస్ ఉంది, రెఫరల్ బోనస్ ఉంది, మ్యాచింగ్ బోనస్ ఉంది సార్, ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్. ఈ విధంగా సార్ వాటితో పాటు ఇంకా అదనంగా మనకి ఈ ర్యాంక్ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక విషయాన్ని తీసుకున్నట్టే సార్ ఇక్కడ ప్రతి కంపెనీ కూడా సార్ ఇక్కడ రేపటి రోజు ఫార్వర్డ్ అయిన కొద్ది అంటే ఇంకా ముందుకు వెళ్ళిన కొద్ది కంపెనీ సెలబ్రేషన్స్ అనేటివి ఉంటాయి సార్ ఇక్కడ. మరి మన కంపెనీ సెలబ్రేషన్స్ అనగానే అక్కడ చేసుకునేటువంటి పండుగ వాతావరణం సార్ ఇక్కడ కంపెనీ లోపల ఎవరైతే మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నారో వాటన్నిటి ఇన్కమ్స్ తో పాటు ఇది ఇంకొక అదనమైనటువంటి ఇన్కమ్ అనేది కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. మరి ఎవరైతే సార్ ఇక్కడికి వచ్చేసి మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి సంబంధం లేకుండా ఎలాంటి టర్న్ ఓవర్స్ లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు జాయిన్ అవుతూ మీ కమ్యూనిటీని డెవలప్ చేస్తూ లెఫ్ట్ వింగ్ లో 10 మెంబర్స్, రైట్ వింగ్ లో 10 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఒక 10 పేర్స్ కంప్లీట్ అయి ఉంటారు సార్ ఈ కంపెనీకి వచ్చేసి మొదటి రివార్డుకి సార్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక 500 రూపాయలు విలువ చేసేటువంటి బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. తిరిగి సార్ అదే కమ్యూనిటీ ఇంకా డెవలప్ చేస్తూ నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ ఒక 25 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు సెకండ్ రివార్డ్కి ఎలిజిబుల్ అయ్యి సార్ ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది సార్. దాని వర్త్ వచ్చేసి మనకు 1000 రూపాయలు విలువ ఉంటుంది సార్. అదే విధంగా సార్ నెక్స్ట్ ఎవరైతే 75 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి 3000 మెడికల్ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సార్ నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 150 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఇక్కడ సార్ ఏఎంసీ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ ఇది 5,000 విలువ చేసేటువంటి మెడికల్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మెడికల్ కూపన్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే సార్ ఇక్కడ
మనకు సంబంధించినటువంటి మెడిసిన్, మనకు అవసరం ఉన్న మెడిసిన్ ని ఈ కూపన్ సార్ ఇక్కడ కంపెనీ అవుట్లెట్ లో చూపించినట్లయితే మనకు సార్ ఈ ఇంత వాల్యుబుల్ మన మెడిసిన్ ని మనం తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది సార్. మరి నెక్స్ట్ ఎవరైతే సార్ ఇక్కడ 300 కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఒక 10,000 రూపాయలు విలువ చేసేటువంటి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సార్ ఇక్కడ ఎవరైతే 500 పేరు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు ల్యాప్టాప్, నెక్స్ట్ 700 పేర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ఎలక్ట్రికల్ వెహికల్ సార్ ఇక్కడ బైక్ ఇవ్వడం జరుగుతుంది. 50 రూపాయలు విలువ చేసే బైకు. నెక్స్ట్ 1000 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు బుల్లెట్ కొనుక్కోవడానికి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసారి అప్ టు మనకు 10,000 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సార్ వాళ్ళకి కారు కొనుక్కోవడానికి ఒక 5,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఈ విధంగా సార్ మన కంపెనీ వచ్చేసి జస్ట్ బయట కొనుక్కునేటువంటి మెడిసిన్స్ ని మన కంపెనీ ద్వారా సార్ మనం పర్చేజ్ చేసుకొని వాడుకోవడం వల్ల మనకి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది సార్, జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో సార్, మరి రేపట్లో సార్ మనం మార్కెట్కి వెళ్ళి చెప్పాలన్నా చేయాలన్నా కానీ మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కావాల్సింది సార్ లీగాలిటీస్. లీగల్గా ఉంటేనే సార్ మనం మార్కెట్లో మనం వెళ్ళి మనం ఏదైనా ప్రమోట్ చేయగలుగుతాం. మరి మనకు కావాల్సింది మన ఇండస్ట్రీ సార్ టోటల్గా మనం ఏదో ఆహార పదార్థాలు అమ్ముకునేటువంటి ఏదో స్వీట్ షాప్ లాగా కాకుండా సార్ మనకు హెల్త్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ కాబట్టి ముందుగా సార్ మనకు అన్ని సర్టిఫికేషన్స్ వెరిఫికేషన్ అయ్యి సర్టిఫికేషన్స్ అన్ని వచ్చిన తర్వాతనే మనకు ప్లాట్ఫామ్ అనేది డిజైన్ కాబడ్డా సార్. కాబట్టి సార్ ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ సార్ తీసుకున్న తర్వాతనే మనకి సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఎలాంటి భయం లేకుండా రేపటి సార్ మనం మార్కెట్కి వెళ్ళొచ్చు. మరి అందుకంటే ముఖ్యంగా సార్ ఇక్కడ మన కంపెనీ ప్రోడక్ట్ అనేది ఏది లేదు, అన్ని బయట కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి సార్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ గురించి చెప్పవలసిన అవసరం కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ మనం బ్యాగ్ వేసుకొని పోయి చూపించడానికి అవకాశం అనేది లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి సార్ ఇక్కడ మనకు లీగల్గా సార్ అన్ని కూడా ఉన్నాయి సార్. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి కంపెనీకి వచ్చేసరికి ఇక్కడ ఇంత మంచి కంపెనీ కాబట్టి ఎలాంటి కంపెనీ అయినా సార్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కు లోబడి ఈవెన్ సార్ ఒక చిన్న ఫ్యామిలీ అయినా కానీ భార్యాభర్తల మధ్య మంచి కోఆపరేషన్ ఉన్నప్పుడే సార్ ఆ ఫ్యామిలీ అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుంది. మరి మన కంపెనీ కూడా సార్ ఇంత తక్కువ టైం లోపలనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది అని అంటే ఇక్కడ మన సిఎండి సార్ మనకు ఎంతైతే మనకు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగిందో మరి అంతకంటే 100 రెట్లు మనకు కంపెనీకి విలువనిచ్చి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా వర్క్ చేసుకొని కంపెనీ అనేది అభివృద్ధి పదం లోపలికి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఎందుకు అన్నట్టు సార్ ఇక్కడ చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్కు లోబడే. మరి అందులోపల మొదటి వచ్చేసి ఏ వ్యక్తి అయినా సరే కంపెనీకి అది ఒక డిస్ట్రిబ్యూటర్గా రావాలంటే సార్ ముందుగా మనము ఆన్లైన్ లోపల మన ఐడిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక్క నయా పైసా ఒక్క 1 రూపీ కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు కంపెనీకి సార్. ఇది ఫ్రీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఐడి ఏదైతే ఉందో సార్ మనం యాక్టివేషన్ చేసుకోవాలని అంటే ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే 30 USDTని కానీ కంపెనీ వ్యాలెట్ ఉంటుంది సార్, వ్యాలెట్కి పంపండి. లేదు అనుకుంటే సార్ కంపెనీకి మీరు డైరెక్ట్గా 2,700 రూపాయలు పంపించినట్లయితే ఇమీడియట్గా సార్ మీ ఐడి అనేది యాక్టివేషన్ కావడం జరుగుతుంది. మరి సార్ ఇక్కడికి వచ్చేసి మరి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇన్ని రకాలైనటువంటి మనకు అవకాశాల ద్వారా డబ్బు అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మరి ఈ డబ్బును మనం ఏ విధంగా మనం తీసుకోవచ్చు బయటకి. మరి వ్యాలెట్లో ఉంటే లాభం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చినా సరే ఇప్పటివరకు వ్యాలెట్లో చూసుకోవడం తప్పితే 1 రూపీ కూడా మనం బయట తీసుకున్న పాపన లేదు, దాన్ని వాడుకున్నటువంటి రోజులు లేవు. మరి ఇక్కడికి వచ్చేసారి మనకి నెలకు 4 సార్లు ప్రతి మంగళవారం సార్ ఇక్కడ మీ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంతైనా ఉండాలి సార్, దాన్ని మనము మీరు ఇమ్మీడియట్గా సార్ దాన్ని మీరు ఎన్క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కంపెనీ ఇచ్చింది సార్. ఇక్కడికి వచ్చేసరి మనకి ప్రతి మంగళవారం సార్ మనం INR అది మనం తీసుకోవచ్చు, పేఅవుట్ అనేది మనం పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ కూడా సార్ మనం తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో టోటల్గా మీరు మీ కమ్యూనిటీ ద్వారా సంపాదించుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని సార్ లీగల్గా మన కంపెనీ వచ్చేసి ఒక 5% గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది. మరి అదేవిధంగా ఒక 5% సార్ ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ కింద తీసుకొని అంటే ఓవరాల్గా మీరు సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ మీద ఒక 10% కట్ అయిన తర్వాతనే మిగిలిన అమౌంట్ సార్ మీ వ్యాలెట్కి యాడ్ కావడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చేసరికి ప్రతి వ్యక్తి కూడా సరికడక మరి మన బయట మార్కెట్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మెడిసిన్ ఏదైతే ఉందో మరి తెలిసి తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, కొద్ది తెలిసినటువంటి వ్యక్తులే కానీ సార్ కొద్ది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అక్కడ 10% ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు, ఇంకా కొద్ది ఎక్కువ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మన కంపెనీ సార్ ఇక్కడికి వచ్చేసి
ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సార్ రాబోయేటువంటి రోజుల లోపల మినిమం 30-70% డిస్కౌంట్‌కు ఖచ్చితంగా సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి ఎవరు అడగవలసినటువంటి అవసరం లేకుండా మనకు డిస్కౌంట్ లోపలనే ఇస్తుంది. మరి ఇక్కడికొచ్చేసరి ముందుగా మనం పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీకి రూ. 2,700 మనకు టోటల్‌గా సార్ ఈ ప్రొడక్ట్ అనేది ఎంఆర్‌పీ మీనే ఇవ్వడం జరుగుతుంది సార్. ఓన్లీ మొదటిసారిగా ఒకే ఒక్కసారి మనం పే చేసినటువంటి అమౌంట్‌కి ఎంఆర్‌పీ మీనే ఇస్తుంది సార్. మరి ఈ విధంగా ఇవ్వడం వల్లనే మన కంపెనీ అనేది ఇన్ని రకాలైనటువంటి అవకాశాలను మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికొచ్చేసరికి మనది కంప్లీట్‌గా సార్ ఇక్కడ జనరిక్ ప్రొడక్ట్ మట్టుకే ఉంటది సార్ ఇక్కడ. ఎథికల్ గాని లేకపోతే ఇంకా పీసీడీ గాని ఇంకా ఏది ఉండదు సార్ ఇక్కడ. కంప్లీట్‌గా జనరిక్ ప్రొడక్ట్ మట్టుకే ఉంటది. కాబట్టి సార్ ఇక్కడ జనరిక్ అనగానే చాలా మందికి కూడా ఒక అపోహ ఉంటది సార్. ఇది పని చేయదేమో అని చెప్పేసి. అది కరెక్ట్ కాదు సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది, ప్రతి ఒక్క మెడిసిన్ అనేది ఒక ఫార్ములా బేస్డ్ మీద తయారైతది. దానికి ఒక పీరియడ్ టైం ఉంటది సార్ ఇక్కడ. ఈ టైం లోపల ఫార్ములా పేటెంట్ ఆర్డర్స్ అనేటివి ఎక్స్‌పైర్ అయిపోతాయి. వన్స్ ఎక్స్‌పైర్ అయిపోయిందనంటే ఇట్ విల్ బి చేంజ్ టు అంటే ఆటోమేటిక్ ఏమైపోతది సార్ అది ఒక జనరల్ అంటాం సార్ దాన్ని సార్ ఇక్కడ జనరిక్ అని అంటున్నాం. జనరిక్ ప్రొడక్ట్‌గా అది ఆటోమేటిక్ చేంజ్ అయితది తప్పితే గాని అందులోపల ఉన్నటువంటి ఫార్ములా గాని లేకపోతే మెడిసిన్ గాని చేంజ్ కాదు సార్. ఇది జెన్యూన్‌గా ప్రతి వ్యక్తి వాడాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇది రికమెండ్ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇంకొకటి సార్ మనకిక్కడ రీపర్చేజ్ ఇన్‌కమ్ సార్. రేపటి రోజు రాబోయేటువంటి లోపల ఈ నెట్‌వర్క్ అనేది సార్ ఒక పీరియడ్ టైమ్ అయిన తర్వాత ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటది. మరి అప్పుడు సార్ మనకి ఇన్‌కమ్ ఏమన్నా వస్తదనంటే 100% సార్ మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మరి ఏ విధంగా మనం తీసుకుంటామంటే సార్ ఇక్కడ మనం ఈరోజు సార్ ఇంత కష్టపడి మన కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా మనం కూడా మనుషులే కాబట్టి రేపటి రోజు మనకు తలనొవ్వచ్చు, కడుపు నొయ్యొచ్చు, జ్వరం రావచ్చు, దగ్గు తలగచ్చు, ఏదో తలగచ్చు. మరి అలాంటప్పుడు సార్ ఇక్కడికొచ్చేసి మనం కూడా మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్సే కొంటాం. మరి అలాంటప్పుడు సార్ ఇక్కడ ఏదో మెడిప్లస్‌కెళ్ళి లేకపోతే అపోలోకెళ్ళి కొనం కదా సార్ అప్పుడు. మనం మెడ్జిల్లాలోనే కొంటాం కాబట్టి తిరిగి మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కొనేటువంటి ప్రతి ఒక్కసారి రీపర్చేజ్ కింద మనకు సమ్ అమౌంట్ అనేది జనరేట్ అయితది. ఇది ఎప్పుడంటే సార్ ఇక్కడ మనకు రీటైలర్ సార్ ఇక్కడ రీసెల్లింగ్ పాయింట్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయితదో ఇది సార్ అప్పటి నుంచి మనకు రీపర్చేజింగ్ బోనస్ అనేది కూడా రావడం జరుగుతది. మరి సార్ ఇక్కడికొచ్చేసి చివరిగా సార్ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి సార్ ఇక్కడ ఏదో అమెరికాదో, ఆస్ట్రేలియాదో కాదు సార్ ఇక్కడ. మన కంపెనీ సార్ లోకల్‌గా మనకు హన్మకొండలోనే రిజిస్ట్రేషన్ అయింది. మనకు హైదరాబాద్‌లో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల లోపల మనకు హెడ్ ఆఫీస్ అయితుంది. కాబట్టి సార్ ఇక్కడ మనకు లోకల్‌నే ఉంటది. ఎక్కడ కూడా మనకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి దాని సెకండ్ వర్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏందంటే మన సీఎండీ ఇంతవరకు ఎన్నో కంపెనీలొచ్చినాయి. సీఎండీ సార్ కనీసం అతని పేరు కూడా తెలవది. అతని ముఖం కూడా మనం ఎన్నడూ చూడలేదు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మన సీఎండీ అయినటువంటి మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి కూడా సార్ ప్రతిరోజు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్క జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతూ, ఎన్నో ఏరియా లోపల సార్ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా డైరెక్ట్ కలుస్తూనే మనకు ఉంటుంది కాబట్టి రేపటి రోజు సార్ ఇక్కడ ఈ కమ్యూనిటీ అనేది సార్ ఇక్కడ ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది సార్. ఇక్కడికొచ్చేస్తే మరి జనరిక్ మందులు ఎందుకు వాడాలి దాని గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం సార్. మరి ఇలాంటి అవకాశం మనకు సార్ ఇక్కడ వస్తుండొచ్చు, ఇక్కకుండా వస్తుండొచ్చు సార్. మరి ఇంకా రాకపోవచ్చు కూడా. మరి ఎవరైతే సార్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది విన్నారో మరి వాళ్ళకి కూడా సార్ ఒకేసారి అనేది కూడా ఏకసత్తాగ్రాహులు అనేది ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. మరి ఒకటికి సార్ మీకు అర్థం కాకపోతే ఇంకా 4 సార్లు సార్ మీరు మీకున్నటువంటి సీనియర్‌ని మీరు అడగండి. అరుచుకొని సార్ ఇక్కడ ఒకటికి 10 సార్లు సార్ నేను కూడా ఇందులో కాగలుగుతా, ఖచ్చితంగా నేను ఒక ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ తీసుకోగలుగుతాననేటువంటి నమ్మకం మీకు ఎప్పుడైతే వచ్చిందో లేట్ కాకుండా సార్ మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యి మీరు ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్‌కొస్తూ మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మంచి ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్‌ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకొని అందరూ కూడా ఫైనాన్షియల్‌గా డెవలప్ కావాలన్న ఉద్దేశం కొద్దీ ఈ జూమ్ మీటింగ్స్ అనేటివి స్టార్ట్ కావడం జరిగింది. కంపెనీకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఇంత మంచి కంపెనీ తీసుకొచ్చినటువంటి మన వడ్డేపల్లి అశోక్ కుమార్ గారికి ప్రతి ఒక్కరి తరపున సార్ ధన్యవాదాలు తెలుపుతూ నేను సార్ ఈ కాన్సెప్ట్‌ని సార్ ముగిస్తున్నా సార్. ఓకే సార్. Okay, thank you for watching my video. Thank you very much.